నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపై పోలీసులు విచారణ చేపట్టాలన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. పిచ్చి పిచ్చిగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదు. విమర్శలు గుప్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ఆడబిడ్డనేది నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో చెప్పాలి. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్. సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఓ సమావేశంలో అనవసరంగా ఆయన మాట్లాడాలని ధ్వజమెత్తారు. పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపై పోలీసులు విచారణ చేపట్టాలని సూచించారు. 4000 కేసుల్లో ఛార్జ్షీట్లు వేయించారని పివి సునీల్ కుమార్ బరితెగించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన పాత్ర ఉందని క్లియర్గా అర్థమైందని చెప్పారు. భీమవరంలో జరిగిన సమావేశానికి జాన్ మార్క్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి మాట్లాడాలని చెప్పారు. ఆయన సమావేశంలో మాట్లాడుతూ వాళ్లను వేసేయాలని వీళ్లను వేసేయాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ధ్వజమెత్తారు. అది ప్రభుత్వం విచక్షణకే మనం వదిలేయాలి. ఇంతలా బరితెగించి చట్టాన్ని వక్రీకరించి మాట్లాడుతూ తనకు లేని అధికార పరిధిలో 4000 కేసులు నేను ఛార్జ్షీట్ వేయించానని చెప్పి బరితెగించి మాట్లాడే వాళ్ళ మీద ఆయన లేపేస్తాను వీళ్ళు లేపేస్తానని చెప్పి వాగే వదరబోతుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా నేను తెలియచేస్తున్నా. ఇక ముగించే ముందు మళ్ళా నేను స్పష్టంగా చెప్తున్నా, నేను క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, దళితులకు వ్యతిరేకం కాదు, అన్ని మతాలని గౌరవించేవాడిని, హిందూ మతాన్ని అమితంగా ప్రేమించేవాడిని. ఇది నేను మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తూ ఉడతూపులకి నేను భయపడేవాడిని కాదు. నా ధర్మాన్ని రక్షించుకోవటానికి నా హిందూ ధర్మం మీద దాడి జరిగితే నిజాలు ధైర్యంగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడటానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాను. రాజకీయం చేయటానికి అంటే హిందూ ధర్మంలోకి రాజకీయాలకి సంబంధం లేదు. అన్య మతాలని గౌరవించు, నీ మతాన్ని నీ ధర్మాన్ని నువ్వు ప్రేమించు, అనుసరించు అన్నంతవరకే నేను చెప్తున్నా. ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ అన్వాంటెడ్ క్రిటిసిజం ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు మేక్ డిస్పైట్ మై క్లారిఫికేషన్. ఎవరు అర్థం తీసుకున్నట్టు ఇప్పుడు చెప్పిన దాన్ని రకరకాలుగా ఒక్కొక్క ఛానలోడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. అది వారి విచక్షణకే నేను వదిలేస్తున్నా. నా అంతరంగాన్ని స్పష్టంగా నా మత ధర్మాన్ని, నేను అనుసరించే హిందూ మత ధర్మాన్ని కించపరిస్తే నోరు మూసుకుని కూర్చోవటానికి రెడీగా లేను. నేను అన్ని మతాలని ఎలా గౌరవిస్తున్నానో మీరు కూడా మా మతాన్ని కూడా గౌరవించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఓపెన్గానే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయ్యేది. ఎందుకంటే ఐపీఎస్ అధికారి ఏమన్నాడు, ఇండైరెక్ట్గా గతంలో జరిగిన కారంచేడు ఇన్సిడెంటు ఫలానా పార్టీ వాళ్ళు చేశారన్న సంగతి పార్టీ పేరు చెప్పకుండా వాళ్ళతోనే కలిసి తిరుగుతారా? జగన్మోహన్ రెడ్డి దళితవాడ ప్రతి దళితవాడిని ఒక పంచాయతీ చేస్తానని చెప్పి మనకు మాట ఇచ్చాడు. సో దళితవాడల్ని పంచాయతీగా ఎవరు చేస్తూ ఉన్నారో, లేదు దళిత క్రైస్తవులకు కూడా ఎవరైతే రిజర్వేషన్లు ఇచ్చేస్తారో అది రాష్ట్ర స్థాయిలోది కాదు, దేశ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. మరి ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా మాట్లాడుతూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు దళిత పంచాయతీ. దళిత పంచాయతీ అంటే 16,000 పంచాయతీల్లో ఇంకొక 16,000 దళిత పంచాయతీలను క్రియేట్ చేసి అసలు ఉన్న పంచాయతీకే 10 లక్షలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ దళిత పంచాయతీకి 2 కోట్లు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అంటే 32,000 కోట్లు సంవత్సరానికి
దళిత పంచాయతీలకు ఇస్తానన్నోడికి నేను ఓట్లు వేస్తాను, లేకపోతే మీరందరూ ఓట్లు వేయాలని చెప్పి ఓపెన్గా ఒక పార్టీ మేనిఫెస్టో గురించి అతను మాట్లాడితే అది డెఫినెట్గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సమావేశమే. సో అందులో నువ్వు చెప్పిన దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. సో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సమావేశం కాబట్టి నేను 1000 నిండిన కుర్చీలతో 1000 ఖాళీ కుర్చీలతో భారీ బహిరంగ సభ జరిగిందని చెప్పా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ. ఓకే, ఏముంది, ఆ బొమ్మ లేకుండా వేసుకున్నారు, అందరికీ అర్థమైంది. నంద్యాలలో వైఎస్ విగ్రహం విధ్వంసం ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలకాయను గొడ్డలిపాటి కార్యకర్త జంబులయ్యతో తీయించి దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జంబులయ్య భార్యకు మెప్మాలో గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారని, నాటి వైసీపీ ఎమ్మెల్యేనే ఆ ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలిపాటి నేతలకు విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదన్నారు. విగ్రహం తలకాయలను గొడ్డలిపాటి నేతలే తీయించడం, మళ్లీ ధర్నాలు చేయించడం ఆ పార్టీకే చెల్లిందంటూ దుయ్యబట్టారు. శవం, సింపతి, స్టాట్యూ అనేది గొడ్డలిపాటి నడదమంటూ వ్యాఖ్యానించారు. పోలీసు వారి విచారణలో తెలిసింది ఏంటంటే ఇంట్లోనే ఇంటి దొంగ ఉంది. కాకపోతే ఇంటి ఓనర్ కూడా కావాలని చెప్పి పక్కింటోళ్ళ మీద ఉన్న దొబ్బుదేలతో ఈ కేసు పెట్టించాడు. అట్లా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏదైతే అతని గత అవినీతి బయటపడతా ఉందో, అతని పార్టీయే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, నేను చాలా అమాయకుడిని, చాలా మంచివాడిని, మా తాత దైవాత్వ సంబూధుడు అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాంతంలోనే మీటింగులు పెట్టి 200-300 కుటుంబాలు ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చి ఇలా మాకు అన్యాయంగా మా ఇంట్లో కుటుంబాలు చంపేశారని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అవినీతిలో వాళ్ళ పిఏ అయితే కేఎన్ఆర్ ఉన్నాడో అతనిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు అతను బినామీ, అంటే అతనికే బినామీ ఉంటే మీకెన్ని బినామీలు ఉన్నాయని చర్చించుకునే తరుణంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి అని ఒక కుట్ర. వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. మనం గతంలో చూసాము, బాబాయిని చంపేసి మెడకాయలు తీయటం వాళ్ళకి మామూలుగా, అంటే వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచి. ఇది మనిషి అవ్వచ్చు, విగ్రహం అవ్వచ్చు, తీయటం వాళ్ళకి అలవాటే. బాబాయిని చంపి దాన్ని కూడా మా మీద అయిపోయారు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని హత్యలు కూడా అవి మేము చేయలేదని శుద్ధపూసలని మొన్న మీటింగ్లో చెప్పుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒకటే కావాలా, ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు అలజడి సృష్టించాలి, యువతకి ఉపాధి కలగకూడదు, నో జాబ్స్, నో ఇండస్ట్రీస్, వచ్చే వాళ్ళని కూడా తరిమి కొట్టేయాలని తప్ప రాబోయే తరాలు బాగుండాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాళ్ళ పేరు వాళ్ళు సాధకం చేసుకుంటా ఉన్నారు. మొన్న మనం చూసే నంద్యాల జరిగిన సంఘటన, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించిపోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే యొక్క సొంత మనిషి జంబులయ్య మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మెప్మాలో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఇచ్చింది ఎవరు అంటే గత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఆవిడ 2019 నుంచి మెప్మాలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు అసలు ఒక పార్టీకి అధినాయకుడుగాను అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో మతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత, తండ్రి, ఈయన అందరికీ ఉంది. అందుకని ఈ రోజున ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తూ ఉంది. దాంట్లో అలజడి చేయాలని చెప్పేసి జరగని డిఎస్సిలో గొడవని చూపించి కావాలని ఇవాళ రోడ్డెక్కి, అలాగే డైవర్షన్ పాలిటిక్స్. జంబులయ్య అసలు మీ క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులయ్య అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, వాళ్ళ మనుషులనే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు, అల్లర్లు సృష్టించమని మా నాన్నగారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఒక సీక్వెన్స్ ఉంటుంది ఈ పార్టీ నాయకుడు. శవము, సింపతి, స్టాచ్యూ. తండ్రి గారు శవం పెట్టాడు, దాని ద్వారా సింపతి పొందుదామో ముఖ్యమంత్రి అవుదామని చూశాడు, అది కుదరలేదు. దాంతో వెంటనే ఊరా విగ్రహాలు పెట్టాడు. ఆ విగ్రహాలు ఈరోజు విధ్వంసం చేసి మా మీద బోధ చల్దాన్ని చూస్తూ ఉన్నారు. అంటే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో మనం చూశానంటే నేను చెప్పిన విధ్వంసాలు అంటే విగ్రహాలు మళ్ళీ పెట్టుకోవచ్చు, మనం ఎన్నుకోవడానికి పెట్టుకోవచ్చు, కానీ పగిలిన హృదయాలు ఎలా ఉంటాయి అది ఆలోచించాలా. కావాలని చెప్పేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకునేది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇలాంటి అనవసర వదంతులు ఎట్టి బస్సు చెబితే మాత్రం ఎట్టి బస్సు మేము ఊరుకునేది లేదు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాం, వివేకాన్ని హత్య చేశారు, తర్వాత మీరు ఆ శవంతో ఎంత రాజకీయం చేశారండి. నెక్స్ట్ డే మార్నింగే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మా అధినాయకుడు చేతిలో గొడ్డలు పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాగే
2014-19 150 కుట్రలు పన్నారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అనేక కంపెనీలకు మనం భూములు ఇస్తే వాటి మీద కోర్టు కేసులు పెట్టారు. డిఎస్సి నిర్వహిద్దామని మేము వెళ్తే మొన్న కూడా నిర్వహించకూడదనే విధంగా ఎన్నో కోర్టు కేసులు అన్నీ అధిగమించి ఈరోజు మా నాయకుడు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత జగన్కి లేదన్నారు. మెగా డిఎస్సీలో అర్హత సాధించిన వాళ్లు ఏడాది కాలంగా ఉద్యోగాలు చేసుకుంటారని తెలిపారు. కేవలం జగన్ పిఏ అవినీతి అక్రమాలు బయటికి వస్తాయనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతూ 16,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్కు దక్కుతుందన్నారు. 95వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయ్యాక డిఎస్సి పరీక్షల్లో అప్పటి వరకు ఇంటర్వ్యూ అనేది ఉండేది. 95వ సంవత్సరంలో ఈ డిఎస్సి పరీక్షలను ట్రాన్స్పరెంట్గా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిలోని అనేక కీలకమైన మార్పులు చేస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1998వ సంవత్సరంలో జరిగిన డిఎస్సిలో అప్పటి వరకు ఒక సాంప్రదాయం ఉండేది. పరీక్ష అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ అనేది ఉండేది. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్యానెల్ కూర్చుండేది. ఆ ప్యానెల్లో జెడ్పీ చైర్మన్, కలెక్టర్ గారు, జేసీ గారు, డిఈఓ గారు చాలామంది కూర్చుండేవాళ్ళు. అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఈ అభ్యర్థుల్ని ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగేవనే అనుమానంతో మా నాయకుడు ఇంటర్వ్యూ పద్ధతిని తీసేసి ఈ యొక్క డిఎస్సి పరీక్షల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పటి వరకు 1995వ సంవత్సరం నుంచి ఈరోజు 2025వ సంవత్సరం వరకు చూస్తే 10 డిఎస్సీలు జరిగాయి. 95, 96, 2000, 2001, 2002, 3, 6, 8, 12 తర్వాత 25వ సంవత్సరంలో 10 డిఎస్సీలు జరిగితే అందులో 7 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 7 డిఎస్సీల్లో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు మన స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. మిగిలిన 2 వైఎస్ గారి హయాంలో జరిగాయి, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నేను ప్రశ్నిస్తున్నాను, గొడ్డలపాటిలో మావిగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక రాష్ట్రంలో అల్లోకల్లోలం సృష్టించాలని చెప్పి ఆయన శిష్యులు, చిన్న పిల్ల మావిగన్లు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ల ముందు, మీడియా ముందు. మీరందరూ ఎందుకు మావిగన్ గారిని 19 నుంచి 25 మధ్యలో, 24 మధ్యలో ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేయలేదని ప్రశ్నించండి ముందెళ్ళి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గొడ్డలిపాటికి ఒకటే లక్ష్యం, ఒక అస్థిరతను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలా, సో ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, అన్నిట్లో ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయని చెప్పేసి వాగి పెడితే ప్రజల్లో, అమాయకమైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి పెడితే అది నిజమైపోతుంది అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ ప్రజలకు అందరికీ తెలుసు 19 నుంచి 24 మధ్యలో మీ బాస్ మావిగన్ గారు ఒక డిఎస్సిని కూడా జరపలేదు. ఆయన ప్యాలెస్లో ఉండారో మాకు తెలియదు. ఆయన తిరిగి ప్రశ్నించండి ముందు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి రాష్ట్రంలో చెత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రశ్నించేసి క్లారిఫికేషన్ తీసుకొని డిఎస్సి గురించి మాట్లాడండి. అసలు మీకు కానీ మీ నాయకుడికి కానీ డిఎస్సి గురించి మీ గొడ్డల పార్టీ మొత్తానికి ఒక్కరికి కూడా అర్హత లేదని చెప్తున్నాయి. సరే, మరి నీ రికార్డ్ ఏంటి? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.